ఒకసారి గుర్తుండదు ఆయనకి, అది మర్చిపోయి మాట్లాడతాడా ఏంటి? వెంకటకృష్ణ గారు ఆ, అదే వల్లభనేని వంశీ సామాజిక కులాల ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒక మాట చెప్తున్నా. ఉమ్, వల్లభనేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాష్ ఈ ముగ్గురు కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన మిత్రులు కాదండి, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ద్రోహులుగానే ఆంధ్ర రాష్ట్రం భావించింది. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తనయ భువనేశ్వరిని అన్నందుకే ఇప్పుడు కూడా వీళ్ళెవ్వరూ స్పందించలా. అన్న ముద్దాయి వల్లభనేని వంశీ. అవును. రెండోది అమరావతి రైతులను కూడా అదే సామాజిక వర్గం పేరు మీద దూషించినప్పుడు స్పందించాల. స్పీకరు ఆనాడు కమ్మని వైరస్తో పోల్చినప్పుడు కూడా దూషించాల. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైందో లేదో కానీ ఈ ముగ్గురిని ఆ సామాజిక కులాల నుంచి దూరం చేసిందే ఆయన. రెండోది ఈయన తిరుపతి డిఎస్పి సుబ్బారాయుడు గారిని బెదిరించాడు. మొన్న పులివెందుల్లో డిఎస్పి ఎస్టీ డిఎస్పి మురళీ నాయక్ని బెదిరించాడు. ఇవాళ పోలీసు వాళ్ళని గుడ్డలెప్పదీసి రోడ్డు మీద నిలబడతానన్నాడు. ఇప్పుడు మన పట్టాభి గారు తప్పనిసరిగా దీని మీద కేసు పెడతామంటున్నాడు. నేనైతే నమ్మటంలా. పెట్టే వరకు నమ్మరు. కనీసం నోటీస్ అన్నా ఇవ్వమంటున్నా. కనీసం ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిషన్ ఉన్నా సరే మేము నోటీస్ ఇచ్చేవాళ్ళం. మాకు అవకాశం లేకుండా చేశారు. గతంలో అత్యాచారం జరిగిన బాగా పడ్డట్టున్నారే. కాదండి, ఇవ్వాలి కదండి, మా రాజ్యాంగ హక్కు. దట్స్ మై రైట్. వెంకటకృష్ణ గారు, సామాజిక వర్గ కాదు, ఒక్క మాట, నా సామాజిక వర్గాన్ని అనండి. ఈ కంఠం తెగిపోయినా కూడా నేను అనను. నా సామాజిక వర్గం మీద రాయిపడ్డా, నా సామాజిక వర్గం మీద నిందపడ్డా సరే మేము ఎదిరిస్తాం. మరి ఆ మాట బాధ్యత పడ్డారంటే వాళ్ళు. ఎస్సీ కమిషన్లు ఉండాలండి, నో డౌట్. అది కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండి. 89 మా పూర్వీకులు త్యాగాలు చేస్తే పెట్టాలి. మరి ఏడాది అయినా కూడా మీరు ఇవ్వకపోతే మరి జగన్మోహన్ రెడ్డికి ఎవరు సమాధానం చెప్తాడండి? ఒక ఎస్టీ డిఎస్పీ బెదిరిస్తే మేము నోటీస్ తక్షణం అర్ధ గంటలో నోటీస్ ఇస్తాం. ఏమండి, చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వలేదండి ఆ రోజు మహిళా కమిషన్? అత్యాచారం మీద బాధితులను పరామర్శించడానికి పోతే ఇవ్వండి పట్టాభి గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసు. నేను శభాష్ అంటాను. తప్పనిసరిగా ఈ రోజున మరి పోలీసులు బెదిరించడం ఏంటండి? ఈ రోజు ఆయన మాట్లాడినటువంటి మాటల పైన